దేవుడు ఎల్లప్పుడూ మీరు చూస్తున్నారు నా తండ్రి. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా మీరు ఏనాడు వదిలిపోలేని తండ్రి, నీ ప్రేమ కలిగిన హస్తాన్ని ఉంచి ఉన్నారు నా తండ్రి. మా మధ్యలోకి రండి నా దేవా, నీ ప్రసన్నతను ఉంచండి నా తండ్రి. మా స్తుతి గోత్రపు సింహము నీవే, మా అత్యున్నతమైన దేవుడవు నీవే. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా తండ్రి. సమస్తము నీకు సాధ్యం. ఆయనే మన యూదా స్తుతి గోత్రపు సింహం, సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఐక్యపడి ఏక హృదయముతో, పూర్ణ మనస్సుతో మహిమ నీకే తండ్రి, ఘనత నీకే దేవా, మా రాజా నీకు వందనాలు. ప్రజల పక్షముగా ఉన్న దేవుడు, బానిసత్వం నుండి విడిపించిన దేవుడు, నిలబెట్టి హెచ్చించిన దేవుడు. అసాధ్యమైనది నీకు ఏమీ లేదు తండ్రి. సమస్తాన్ని మార్చగలిగిన తండ్రి. తగిన వాటిని మీరు మాకు దయచేయదు నా తండ్రి. ఏనాడు నా తండ్రి సోలిపోనివ్వలేదు నా తండ్రి.
నిలబడి మనసారా చేతులు పైకెత్తి ఆయన ఆరాధిద్దామా? నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అనమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యం. రెండు చేతులు పైకెత్తి ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? తండ్రి, కొంతమంది నా దేవా కష్టము ఉన్నప్పుడు మాత్రమే నేను ఆరాధిస్తాను. కొంతమంది నా తండ్రి కష్టాలు తీరిపోయి సంతోషం వచ్చినప్పుడు, వాళ్ళకు దీవెనలు ఎన్నో కలిగినప్పుడు మాత్రమే నా తండ్రి నేను మనసారా ఆరాధిస్తాను. కానీ నా తండ్రి ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించడానికి నా తండ్రి అదేమో మాలాంటి బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఎల్లప్పుడూ స్తుతించే హృదయాన్ని, ఆ మనస్సును మాకు ఇచ్చిన దేవానికి వందనాలు. ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాము తండ్రి. అది ఇబ్బంది అయినా నా దేవా, కష్టాన్నైనా సమస్తాన్ని మార్చగలిగిన మా తండ్రివి, మా రాజువు, మా యజమానుడవు నీవే. నిత్యము నిన్నే ఆరాధిస్తాను తండ్రి. ఆరాధించకుండా నేను ఉండలేను దేవా. మీరు మేలు చేయకుండా ఉండలేరు తండ్రి.
మరచిపోలేదు దేవా. నిన్ను నిత్యము ఆరాధిస్తాను తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను దేవా అని ఎంతమంది మనస్సున చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచు. పూర్తిగా సయా యేసయ్యా యేసయ్యా ఓ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. మనుషులు విడిచిపోయిన బంధువులు వెలివేసిన ఏది జరిగినా నిన్ను విడవనన్నావే తండ్రి. ఏది జరిగినా ఎలాంటి కష్టం వచ్చినా నిన్ను ఎడబాయని తండ్రి నేనున్నానని, నీ యజమానుడు నేనున్నానని
తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేని తండ్రి, తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేని వాడు నా యేసు రాజు. తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేని వాడు నా యేసు రాజు. ఏది జరిగినా యేసు విడువడు, ఏది జరిగినా యేసు విడువడు. ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడిచి ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు. అలలు పొంగనే గాలి వీచనే, అలలు పొంగనే గాలి వీచనే, సముద్రములే అల్లకల్లోలమవ్వనే, సముద్రములే అల్లకల్లోలమవ్వనే. ఏది జరిగినా యేసు విడువడు, ఏది జరిగినా యేసు విడువడు. ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడిచి ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు. తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేని వాడు నా యేసు రాజు. తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేని వాడు నా యేసు రాజు. ఏది జరిగినా యేసు విడువడు, ఏది జరిగినా యేసు విడువడు. ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడిచి ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు. శత్రుడు చుట్టినా అగ్నిలో వేసిన, శత్రుడు చుట్టినా అగ్నిలో వేసిన, అపాయమే నా ఎదుట నిలిచి ఉన్నా, అపాయమే నా ఎదుట నిలిచి ఉన్నా. ఏది జరిగినా యేసు విడువడు, ఏది జరిగినా యేసు విడువడు. ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడిచి ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు, నన్ను విడువడు ఎడబాయడు. నా యేసయ్య విడువడు ఎడబాయడు. ఎన్ని నిందలు వచ్చినా అది సింహపు బోనైనా దాని నుండి విడిపించగల శక్తి కలిగిన దేవుడు. అది అగ్ని గుండమైన నా తండ్రి, కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. తరతరాలకు మార్పు చెందని దేవుడు, నిన్ను విడువను ఎడబాయనన్న దేవా. నిందలు మోపినా మోసమే వచ్చిన, నిందలు మోపినా మోసమే వచ్చిన, సింహపు బోనులో పడవేసిన, సింహపు బోనులో పడవేసిన. ఏది జరిగినా యేసు విడువడు,
ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు, నా యేసయ్య విడువడు ఎడబాయడు. ఎన్నటికి కాచే తండ్రివి నేను, ఏనాడు విడిచిపోని దేవుడు. ఇంతవరకు నా తండ్రి మేము మనస్ఫూర్తిగా నా తండ్రి నేను నదేవా మనసారా ఆరాధించినప్పుడు మీరు మా మధ్యలో దిగి వచ్చినందుకు వందనాలు, నీ ప్రసన్నతను ఉంచినందుకు నీకు వందనాలు. సమస్త ఘనత మహిమ నీ నామానికి చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. వందనము నీకు నా వందనము, ప్రేమించుచున్నవాడా నన్ను కన్నవాడా, వందనము నీకు నా వందనము, జీవించుచున్నవాడా నన్ను కొన్నవాడా, వందనము నీకు నా వందనము, వందనము నీకు నా వందనము. ఆనందం ఇచ్చేవాడా, ఆలోచన ఇచ్చేవాడా, ఆదరణ ఇచ్చేవాడా, అద్భుతాలు చేసేవాడా, ఆనందం ఆలోచన ఇచ్చేవాడా, ఆదరణ ఇచ్చేవాడా, అద్భుతాలు చేయువాడా, వందనము నీకు నా వందనము యేసయ్యా, వందనము నీకు నా వందనము, వందనము నీకు నా వందనము, ప్రేమించుచున్నవాడా నన్ను కన్నవాడా, వందనము నీకు నా వందనము, జీవించుచున్నవాడా నన్ను కొన్నవాడా, వందనము నీకు నా వందనము. చప్పట్లు గట్టిగా తట్టాలి. మరణాన్ని గెలిచిన వాడా, మరణపు ముళ్ళును విరిచిన వాడా, పునరుద్ధానం పొందిన వాడా, పరమును చేరిన వాడా, మరణాన్ని గెలిచిన వాడా, మరణపు ముళ్ళును విరిచిన వాడా, పునరుద్ధానం పొందిన వాడా, పరమును చేరిన వాడా, వందనము నీకు నా వందనము. నోరు తెరిచి అందరూ పాడతావా? వందనము నీకు నా వందనము, వందనము నీకు నా వందనము యేసయ్యా, ప్రేమించుచున్నవాడా నన్ను కన్నవాడా, వందనము నీకు నా వందనము, జీవించుచున్నవాడా నన్ను కొన్నవాడా, వందనము నీకు నా వందనము, వందనము నీకు నా వందనము. అందరు చెప్పండి, వందనము నీకు నా వందనము. ఆనందం ఇచ్చేవాడా, ఆలోచన ఇచ్చేవాడా, ఆదరణ ఇచ్చేవాడా, అద్భుతాలు చేయవాడా, ఆనందం
నా వందనము. నోరు తెరిచి అందరూ గట్టిగా వందనము నీకు నా వందనము నా ప్రభువా వందనము. ప్రేమించుచున్నవాడా నన్ను కన్నవాడా. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపెత్తి కన్నులు మూసి, ప్రేమించుచున్నవాడా నన్ను కన్నవాడా వందనము నీకు నా వందనము. జీవించుచున్నవాడా నన్ను కొన్నవాడా వందనము నీకు నా వందనము. మరణాన్ని గెలిచినవాడా మరణపు ముళ్ళును విరిచినవాడా పునరుత్థానం పొందినవాడా పరమును చేరినవాడా. ఓ మరణాన్ని చెప్పాల, మరణాన్ని గెలిచినవాడా మరణపు ముళ్ళును విరిచినవాడా పునరుత్థానం పునరుత్థానం పరమును చేరినవాడా వందనము నీకు నా వందనము. వందనము నీకు నా వందనము. ఈ సెప్టెంబర్ నెలంతా ఒక్కొక్క అడుగులో కాపాడి వెళ్ళే దారంతా నెమ్మదినిచ్చి ఎన్నెన్ని అడిగాము, ఎన్నెన్నిసార్లు భయపడ్డాము, మాకు సహాయం చేయయ్యా అని అడిగిన ప్రతిసారి అయ్యా అయ్యా మమ్మల్ని తోసివేయకుండా వీళ్ళకి వేరే పని లేదని చెప్పకుండా నీ యొక్క దీర్ఘ శాంతాన్ని బట్టి నన్ను భరించిన స్థితిని బట్టి ఓ దేవా ఓ దేవా నా తండ్రి నీకు నమస్కారాలు స్తుతులు వందనాల్ని ఈ ఆదివార దిన ఉదయ కాలమున హల్లెలూయా హల్లెలూయా నీకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. వందనము నీకు నా వందనము. వందనము నీకు నా వందనము. యేషువా యేషువా ఏది జరిగినా యేసు విడువడు, ఎవరు విడిచి వెళ్ళినా యేసు విడువడు. ఆయనకి మాత్రమే మహిమ కలుగునుగా. ఒక్కసారి చప్పట్లు తట్టి గట్టిగా నోరు తెరిచి స్తోత్రం చేసి, నన్ను ఆశీర్వదించే దేవా నీకు వందనాలు, నన్ను కాపాడే తండ్రి నీకు వందనాలు, నా జీవితాన్ని మార్చిన వాడా నీకు వందనాలు. సమస్త ఘనత మహిమ నీకే. యేసు నామములో స్తుతి అర్పణ నీ ప్రసన్నతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాబోయే బుధవారము ఉదయము 6 గంటలకి మన చర్చిలో మరి న్యూ మంత్ సర్వీస్ ఉంటుంది. ఒక నెల ప్రారంభించబడేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఉదయకాలమున ఇక్కడ జరుగుతుంది ఆరాధన. ఎట్ట మనం న్యూ ఇయర్కి వస్తామో అలాగే మేము ప్రతి నెల న్యూ మంత్కి వస్తాం. ఒక నెల స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఈ నెల ఎలా ఉంటుంది, మా ఒక గమ్యాన్ని మా యొక్క భవిష్యత్తుని ఏది నిర్ణయిస్తుంది, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ ప్రపంచంలో, మాకు అన్నీ నేర్పించేది దేవుడు. ఆ వాగ్దానమే మాకు ఒక దారి తెరుస్తుంది. మనం
ఎదుర్కోబోయే సమస్యలు కావచ్చు, మనకొచ్చిన పరిస్థితులు కావచ్చు, అన్నీ ఎలా ఎదుర్కోవాలో ఈ యొక్క వాగ్దానము మనకు నేర్పిస్తుంది. దానికే ఒక నెల స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుని పాదాల దగ్గరికి రావాలి. అది మనకి కీడు వచ్చేదానికి కాదు, మనకి మేలుగా మారడానికి. ఎలా మేలుగా మారుస్తాడనే దానికే వాగ్దానం. ఆమేన్. అది మంచిదే కానీ చెడ్డది కానీ కాదు. హల్లెలూయా. ఒక ప్రార్థన పాస్టర్ గారు వచ్చి ఒక ప్రార్థన చేస్తారు దేవుని వాక్యము కొరకు. దేవుని ప్రజలు ఆ ఒక వాక్యముతో తాకబడాలని చెప్పి అందరూ ఐక్యపడి మనం ఆ ప్రార్థనలో ఐక్యపడతాం. సర్వోన్నతమైన దేవా, సర్వశక్తిమంతుడా, మహోన్నతమైన దేవా, నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు